ప్రీవియస్ వీడియోలో మ్యాప్ ఫంక్షన్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ఫిల్టర్ ఫంక్షన్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ఫిల్టర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ పైథాన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఎఫిషియెంట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఏంటంటే ఈ ఫిల్టర్ ఫంక్షన్. మీరు ఈ ఫిల్టర్ ఫంక్షన్ కనుక ఒకసారి నేర్చుకుంటే ఇంకా దీన్ని వదిలిపెట్టరు. వీటిని వాడుతూనే ఉంటారు. అంత పవర్ఫుల్ ఇది. అలాగే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కూడా. ఈ ఫిల్టర్ ఫంక్షన్ నేర్చుకునే ముందు ల్యాండా ఫంక్షన్ తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ ఫిల్టర్ ఫంక్షన్లో ఈ ల్యాండా ఫంక్షన్ బాగా యూజ్ అవుతుంది. సో ఎవరైనా ల్యాండా ఫంక్షన్ గురించి తెలియకుంటే ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి తప్పకుండా చూడండి. ఈ ఫిల్టర్ ఫంక్షన్ అనేది పైథాన్లో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. సో ఇది మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. సరే, అసలు ఈ ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఒక ఇటరబుల్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అయ్యిందా లేదా అని టెస్ట్ చేస్తుంది ఫంక్షన్ యూజ్ చేసుకొని. ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయితే ఆ ఇటరబుల్ ఎలిమెంట్ని అలౌ చేస్తుంది. అదే ఒకవేళ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే ఆ ఇటరబుల్ ఎలిమెంట్ని అలౌ చేయదు. అండ్ రిజల్ట్ వచ్చి ఒక ఫిల్టర్ ఆబ్జెక్ట్ని ఇస్తుంది. ముందు దీని సింటాక్స్ చూద్దాం, దాని తర్వాత ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, సింటాక్స్ చూద్దాము. ఫిల్టర్ ఆఫ్ ఫంక్షన్ కమా ఇటరబుల్. ఇక్కడ ఇటరబుల్ అంటే లిస్టు, టుపుల్, సెట్, డిక్షనరీ, స్ట్రింగ్, అరే, ఇంకా కొన్ని ఇటరబుల్స్ ఉన్నాయి. అలాగే రేంజ్ ఆబ్జెక్ట్, ఇవన్నీ ఇవ్వచ్చు. ఫంక్షన్ అంటే నార్మల్ ఫంక్షన్స్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, అలాగే ల్యాండా ఫంక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఈ ఫిల్టర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ ఇటరబుల్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని ఈ ఫంక్షన్లోకి ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తుంది. అండ్ ఆ ఫంక్షన్ ట్రూ రిటర్న్ చేస్తే ఆ ఇటరబుల్ వాల్యూ ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది. అదే ఫంక్షన్ ఫాల్స్ రిటర్న్ చేస్తే ఏ వాల్యూ ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవ్వదు. సో ఇటరబుల్లో ఉండే ప్రతి ఎలిమెంటు ఈ ఫంక్షన్లోకి ఆర్గ్యుమెంట్లా పోయి మనకి ఆ రిజల్ట్ అన్ని ఫిల్టర్ ఆబ్జెక్ట్గా అవుట్పుట్ ఇస్తుంది. సో ఇటరబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నీ ఈ ఫిల్టర్లో ఉండే ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్గా పాస్ అవుతాయి. ఇది ఇలా చెప్తే అర్థం కాదు, కానీ ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాం. అది ఏంటంటే ఇచ్చిన లిస్ట్లో ఓన్లీ ఈవెన్ నెంబర్స్ని లిస్ట్లో స్టోర్ చేసి ఆ లిస్ట్ని ప్రింట్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ ఈజీ అనేది మనకు తెలుసు, బట్ ఇది ఫిల్టర్ యూజ్ చేసుకొని ఎలా చేస్తామో అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ నేను ఒక లిస్ట్ని డిక్లేర్ చేస్తున్నాను. ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఒక లిస్ట్ని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేసాము. ఇప్పుడు ప్రోగ్రాంలో ఏం చేయాలి అని చెప్పాను, ఈ లిస్ట్లో ఉండే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ని ఏదైనా ఒక లిస్ట్లో స్టోర్ చేసి ప్రింట్ చేయాలి అని చెప్పాను. సో ఇప్పుడు ఒక ఫంక్షన్ రాద్దాం. అది ఏంటంటే మనం పాస్ చేసిన నెంబరు ఈవెన్ అయితే ట్రూ రిటర్న్ చేయాలి. అదే ఈవెన్ కాకుంటే ఏమీ రిటర్న్ చేయవలసిన అవసరం లేదు. సో ఫంక్షన్ రాద్దాం. డిఎఫ్ ఫంక్షన్ నేమో ఫన్ అని ఇస్తున్నాను. పారామీటర్గా ఐని పాస్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ బాడీలో ఒక ఇఫ్ కండిషన్ ఇస్తున్నాను. ఇఫ్ i%2 = 0. ఈ ఫంక్షన్ బాడీలో రిటర్న్ ట్రూ అని ఇస్తున్నాను. సో మనం పాస్ చేసిన నెంబర్ కనుక ఈవెన్ అయితే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. అదే ఫంక్షన్లో ఈవెన్ నెంబర్ కాకుండా ఇంకా ఏ నెంబర్ ఇచ్చినా మనకి నన్ను రిటర్న్ అవుతుంది. సో ఫంక్షన్ని రాసాము. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏదైనా నెంబర్ పాస్ చేస్తే ఆ నెంబర్ ఈవెన్ అయితే మనకి ట్రూ రిటర్న్ అవుతుంది. అదే నెంబర్ ఈవెన్ కాకుంటే మనకి నన్ రిటర్న్ అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని అండ్ ఆ లిస్ట్ని ఫిల్టర్ ఫంక్షన్లో పాస్ చేద్దాం. అండ్ ఆ ఫిల్టర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. రిజల్ట్ ఈక్వల్ టు ఫిల్టర్ ఆఫ్ ఫన్, ఏ. ఇప్పుడు రిజల్ట్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ రిజల్ట్. సో ఈ ఫిల్టర్ అనేది మనకి అవుట్పుట్గా ఫిల్టర్ ఆబ్జెక్ట్ని ఇస్తుంది. బట్ ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్ అనేది ఒక జనరేటర్. ఈ జనరేటర్ గురించి మనం ఇంకొకసారి చెప్పుకుందాం. సో జనరేటర్ని లిస్ట్కి పాస్ చేద్దాం. లిస్ట్ ఆఫ్ రిజల్ట్. సో ఇలా ఇవ్వడం వల్ల మనకి ఫిల్టర్ నుంచి వచ్చిన జనరేటర్ రిజల్ట్ని లిస్ట్లోకి మారుస్తుంది ఈ లిస్ట్ ఫంక్షన్. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి.
మనం పాస్ చేసిన లిస్ట్లో ఈవెన్ నెంబర్స్ అన్నీ ఫిల్టర్ అయ్యి మనకి లిస్ట్లో వచ్చింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఈ లిస్ట్లో ఉండే ప్రతి ఎలిమెంటు ఈ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్గా పాస్ అయ్యి ఆ నెంబర్ కనుక ఈవెన్ అయితే మనకి ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది. అదే ఈవెన్ కాకుంటే ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవ్వదు. ఎందుకంటే ఈవెన్ కాకుంటే మనకి ఫంక్షన్ అనేది నన్ను రిటర్న్ చేస్తుంది. సో నన్ను రిటర్న్ చేస్తే ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఆబ్జెక్ట్ని స్టోర్ చేసుకోదు. సో ఈ విధంగా మనకి ఈ అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ని లాంబ్డా ఫంక్షన్ లాగా ఇద్దాము. సో లాంబ్డా ఫంక్షన్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. సో ఈ ఫంక్షన్ని లాంబ్డా ఫంక్షన్లో ఎలా రాయాలంటే ముందు ఈ ఫన్ అనే ఫంక్షన్ రిమూవ్ చేద్దాం. ఇక్కడ ఇద్దాం లాంబ్డా ఫంక్షన్. లాంబ్డా పారామీటర్గా ఐ ఇస్తున్నాను కొలన్ i%2 = 0 అంతే. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఇందాకలాగే సేమ్గా వచ్చింది. ఎందుకంటే ఈ నార్మల్ ఫంక్షన్ని మనం లాంబ్డా ఫంక్షన్ లాగా రాసాం కాబట్టి. సో మనకు అదే రిజల్ట్ వచ్చింది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫిల్టర్ ఫంక్షను ఫాల్స్, నన్ను, ఎంటీ స్ట్రింగు, 0, ఎంటీ లిస్టు, ఎంటీ డిక్షనరీ, ఎంటీ టుపులు ఇవన్నీ రిజల్ట్గా వచ్చినప్పుడు ఈ ఫిల్టర్ ఫంక్షన్ అనేది ఆబ్జెక్ట్లో స్టోర్ చేయదు. అవి కాకుండా ఇంకా ఏం వచ్చినా మనకి ఈ ఫిల్టర్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది. కావాలంటే ఇక్కడ ఈ లాంబ్డా ఫంక్షన్ తీసేస్తున్నాను చూడండి. ఇందాక రాసిన ఫంక్షన్ ఫన్ అని ఇస్తున్నాను, ఇక్కడ ట్రూ ప్లేస్లో 0 అని ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, ఏమీ రాలేదు, ఎంటీ లిస్ట్ వచ్చింది. ఈ ఫంక్షన్లో 0 రిటర్న్ అయితే ఫిల్టర్ ఫంక్షన్లో స్టోర్ అవ్వదు. అదే నన్ను రిటర్న్ చేసినా ఫిల్టర్ ఫంక్షన్లో స్టోర్ అవ్వదు. అదే ఇప్పుడు రిటర్న్ ప్లేస్లో 1 ఇద్దాం చూడండి. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, 2, 4, 6, 8 వచ్చింది. ఈవెన్ నెంబర్స్ అన్నీ లిస్ట్లో వచ్చాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, 0, ఫాల్స్, నన్ను, ఎంటీ స్ట్రింగు, ఎంటీ లిస్టు, ఎంటీ డిక్షనరీ, ఎంటీ టుపులు ఇవి వస్తేనే స్టోర్ చేసుకోదు అని చెప్పాను. సో ఇక్కడ మనకి 1 రిటర్న్ చేస్తుంది కాబట్టి 1 అనేది ఇందాక చెప్పిన వాటిలో ఏది కాదు కాబట్టి మనకి ఫిల్టర్ ఆబ్జెక్ట్లో లిస్ట్లో ఉన్న వాల్యూస్ స్టోర్ అవుతాయి. సో ఈ విధంగా ఒక ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ రాద్దాం. అది ఏంటంటే ఒక స్ట్రింగ్ని తీసుకొని ఒక స్ట్రింగ్లో కాన్సనెంట్స్ అన్నీ లిస్ట్ లాగా ప్రింట్ అవ్వాలి. అదే వోవెల్స్ ఉంటే ఆ వోవెల్స్ ప్రింట్ అవ్వకూడదు. సో ఈ లిస్టుని తీసేసి ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేద్దాం. ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, ABCDEFGHKLMNOPQRSTUVWXYZ. సో ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేసుకున్నాను, దాన్ని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఏం రాద్దామంటే ఇఫ్ ఐ నాట్ ఇన్ ఒక స్ట్రింగ్ ఇస్తున్నాను, AEIOU. ఈ స్టేట్మెంట్ బాడీలో రిటర్న్ ట్రూ అని ఇస్తున్నాను. అంటే ఈ స్ట్రింగ్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఈ ఫంక్షన్లో పాస్ అయితే ఆ ఎలిమెంట్ కనుక ఈ AEIOUలో లేకుంటే మనకి రిటర్న్ ట్రూ వస్తుంది. సో ఏ ఎలిమెంట్కి ట్రూ వస్తే ఆ ఎలిమెంటు ఫిల్టర్ ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది. సో మనం ఏం చెప్పాం, ఓన్లీ కాన్సనెంట్స్ స్టోర్ చేయాలి అని చెప్పాం. సో అందుకే నాట్ ఇన్ వోవెల్స్ అని ఇచ్చాను. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, వోవెల్స్ తప్ప అన్నీ లిస్ట్లో ప్రింట్ అయ్యాయి. సో ఇలా ఏ విధంగా అయినా ఒక ఇటరబుల్ని మనం ఫిల్టర్ చేయొచ్చు. సో ఈ ఫంక్షన్ ప్లేస్లో మీరు లాంబ్డా ఫంక్షన్ అయినా నార్మల్ ఫంక్షన్ అయినా ఆ రెండే యూజ్ చేయగలుగుతారు. బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేయలేరు. సో బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేస్తే ప్రతిసారి రిజల్ట్ అనేది ట్రూ టైప్ వస్తుంది. సో ప్రతి ఎలిమెంట్ ఫిల్టర్లో స్టోర్ అవుతుంది కాబట్టి అది మనకు ఉపయోగం ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఫర్ లూప్ కన్నా ఫిల్టర్ ఆబ్జెక్ట్ బెస్ట్. కానీ ఫిల్టర్ కన్నా లిస్ట్ కాంప్రిహెన్షన్స్ అనేది ఎప్పటికన్నా బెస్టే. ఎందుకంటే లిస్ట్ కాంప్రిహెన్షన్ అనేది మనం ఫిల్టర్ లాగా వాడచ్చు, మ్యాప్ లాగా వాడచ్చు, ఎలాగైనా వాడచ్చు. సో ఇది ఫిల్టర్ ఫంక్షన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మాడ్యూల్స్ గురించి ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.